ఇది సామ్సంగ్ గెలాక్సీ S20 FE 5G మొబైల్. ఈ మొబైల్‌కి అయితే రీసెంట్‌గా ఒక కొత్త సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చూడబోతున్నారు మీరు ఈ అప్డేట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, అలాగే నేనేమైనా ఇష్యూస్ నోటీస్ చేసినా లైక్ గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ, లాగ్స్ కానీ, ఇకపోతే డేటా ఏమైనా వైప్ అయిందా అప్డేట్ తర్వాత అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ అప్డేట్ సైజ్ వచ్చేసి అరౌండ్ 256 MB అయితే ఉంది. ఇది వచ్చేసి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనమాట. ఇంకా మనకి 1 UI వర్షన్ అయితే ఏం మారదు. సేమ్ ప్రీవియస్‌గా ఏదైతే ఉందో అదే ఉందన్నమాట. అండ్ ఆల్సో ఈ మొబైల్‌లో మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అన్ని అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ మాత్రమే వస్తాయి. ఇది వన్ ఆఫ్ ది గ్రేట్ మొబైల్ అని చెప్పొచ్చు. చాలా ఇయర్స్ వరకు అయితే వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మొబైల్ బ్రాండ్స్ అనేది యాక్సిడెంటల్‌గా కొన్ని మొబైల్స్ అయితే రిలీజ్ చేస్తారు. వాళ్ళకి యాక్చువల్‌గా ప్లాన్ ఏంటంటే ఒక మొబైల్ యూజ్ చేస్తున్నారు అంటే ఆ మొబైల్ వితిన్ 1 ఆర్ 1.5 ఇయర్స్‌లో లైక్ మొబైల్ అనేది మార్చే విధంగా అయితే చేస్తారనమాట. లైక్ ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇష్యూస్‌లో డ్రాప్ అవ్వడం ఇవన్నీ కూడా. బట్ కానీ ఈ మొబైల్ అయితే మాత్రం చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ మొబైల్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రివ్యూడ్ మొబైల్ అనమాట ఆన్ యూట్యూబ్‌లో ఈ సామ్సంగ్ గెలాక్సీ S20 FE 5G. నేనైతే సక్సెస్ఫుల్‌గా ఈ సెక్యూరిటీ ప్యాచ్‌ని అయితే డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ అయితే చేద్దాం. ఒకవేళ మీకు ఈ అప్డేట్ అనేది ఇంకా రాలేదంటే జస్ట్ కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఇది మనకి బిల్డ్ నెంబర్ వైజ్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఒకవేళ మీరు మొబైల్ రీసెంట్‌గా కొన్నారు అంటే మాత్రం మీకు కొంచెం లేట్‌గా అయితే వస్తుంది. బట్ ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్‌కి అయితే ఆన్ టైమ్‌లో అయితే వచ్చేస్తుంటాయి. ఒక్కొక్కసారి అయితే లేట్ అవుతూ ఉంటాయి. ఆల్రైట్, మొబైల్‌ని అయితే అప్డేట్ చేశాను. ఈ అప్డేట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 6 మినిట్స్ టైం అయితే తీసుకుందనమాట. అప్డేట్ చేసిన తర్వాత నేనైతే కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను అనమాట. జస్ట్ ఈ అప్డేట్ అయ్యే టైంలో ఆల్మోస్ట్ అన్ని సామ్సంగ్ మొబైల్స్ అయితే హీట్ అవుతున్నాయి. అది నాకు తెలీదు. ఇంకా టెంపరేచర్ చూసుకున్నట్టయితే మాక్సిమం 45.4 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. దీని అర్థం మొబైల్ ఓవర్ హీట్ అవుతుందని కాదు. జస్ట్ మనకి సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయినప్పుడు అయితే ఇలా హీట్ అయితే అవుతుందనమాట. మేబీ నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఇదేంటంటే మళ్ళీ మొత్తం సిస్టమ్‌ని రీఫ్రెష్ చేస్తుంది కదా! సో ఆ విధంగా అయితే మొత్తం CPU మీద లోడ్ ఎక్కువ పడుతుంది. దానివల్ల మేబీ హీట్ అయితే అవ్వచ్చు. ఓకే గైస్, ఈ మొబైల్ అయితే కొద్ది టైం అయితే యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత నేను ఎటువంటి లాగ్స్ కానీ అండ్ ఈవెన్ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఇవేమైతే నోటీస్ చేయలేదనమాట. అండ్ ఆల్సో టెంపరేచర్ కూడా ఫస్ట్ మనకి ఎంతైతే ఉందో మాక్సిమం అంతైతే డ్రాప్ అయిపోయిందనమాట కొద్దిసేపు యూజ్ చేసిన తర్వాత. సో జస్ట్ అప్డేట్ అయిన తర్వాత ఇంత అయితే వస్తుంది కానీ తర్వాత మళ్ళీ కూల్ డౌన్ అయితే అయిపోతుంది మొబైల్ అనేది. సో ఇది ఓవరాల్‌గా ఈ సామ్సంగ్ S20 FE 5G మొబైల్ అప్డేట్.